ఈ ప్రోడక్ట్ మనం ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాం. సో ఒకసారి ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఎస్, ఇది మనకనమాట మెయిన్ ప్రోడక్ట్. హెల్త్ జీని డిజిటల్ పర్సనల్ వెయింగ్ మిస్ అనేది వెయింగ్ స్కేల్. నాన్ కమర్షియల్ యూజ్ ఓన్లీ అనమాట. కెనాట్ బి యూజ్డ్ బై ఇండస్ట్రీ ఆర్ ట్రేడ్. అంటే ఇది అంత యాక్యురేట్గా ఉండదు కాబట్టి మనం అంటే ఏదైనా వస్తువులు అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ దీంట్లో మనము మెజర్మెంట్ తీయకూడదు. ఓన్లీ ఇది పర్సనల్ పర్పస్ అనమాట. హ్యూమన్ బాడీకి ఇది వెయిట్ చెక్ చేయొచ్చు. ఎందుకంటే అంత యాక్యురేట్గా ఉండదు. అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ కేజీ వరకు అటు ఇటుగా ఉంటుంది అనమాట. ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు బ్రాండింగ్ నేమ్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు మనకి 2 years వారంటీ ఇస్తున్నారు కంపెనీతో, అండ్ ఎక్స్ట్రా 1 year వారంటీ ఫర్ ఈ నెంబర్కి కాల్ చేస్తే ఇస్తారంట. సో ఇదేంటి అంటే వీళ్ళు రేటింగ్ కోసం అనమాట. ఇది ఈ నెంబర్కి కాల్ చేయగానే మనకి ఫ్లిప్కార్ట్లో 5 star రేటింగ్ ఇవ్వండి, మీకు ఇంకో 1 year ఎక్స్ట్రా ఇస్తామంటారు. బేసిక్గా మనకి బడ్జెట్లో వచ్చే వేయింగ్ మిషన్స్ 3 years లోపు అవి మ్యాక్స్ డిఫెక్ట్ ఏం రావు, బాగానే ఉంటాయి. ఇక్కడ ఈ కంపెనీ బ్రాండింగ్ అడ్రస్ అన్ని ఇచ్చాడు. ఇక్కడ మనకి ప్యాకేజ్ మోడల్ 1 unit, మ్యానుఫ్యాక్చర్ డేటు అవన్నీ ఇచ్చారు. ప్రొడక్ట్ డైమెన్షన్స్ ఇక్కడ మీకు ఇచ్చారు క్లియర్గా. మీకు బ్యాక్ సైడ్ మొత్తం మనకి ఆ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారనమాట. మనకి సెన్సర్లు ఉంటాయి, గేజ్ సెన్సర్లు, అండ్ ఆటో ఆన్ ఆఫ్ ఇది సిస్టమ్ మనకి. ఇది అంటే మనం ఆటోమేటిక్గా ఎక్కిన తర్వాత ఆన్ అయిపోతుంది, అండ్ మిషన్ దిగిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆఫ్ అవుతుంది. అండ్ టెంపర్డ్ గ్లాస్ ప్లాట్ఫామ్ ఉంటుంది, యాంటీ స్కిడ్ అనమాట. అప్ టు 180 kg వరకు లోడ్ కెపాసిటీ ఉంటుంది. సో ప్లాట్ఫామ్ సైజ్ మనకి ఇచ్చారు, అండ్ లో బ్యాటరీ ఇండికేటర్ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. ఎల్ఈడి స్క్రీన్ కొంచెం పెద్ద అని చూపిస్తున్నారు, అండ్ ఓవర్ లోడ్ అయిపోయినా కూడా ఇండికేట్ చేస్తుందంట ఈ సింబల్తో, ఓఎల్ సింబల్తో. ఎల్బై ఉంటే లో బ్యాటరీ ఇండికేషన్ మీకు. అండ్ వీళ్ళ దగ్గర ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ మోడల్స్. సో ఈ డిఫరెంట్ వేరియంట్లు మొత్తం లభిస్తాయి మీకు. అన్ని బడ్జెట్లో వచ్చేవే, పెద్ద కాస్ట్ ఏమి ఉండవు. అప్రాక్సిమేట్లీ మీకు 499. ఆఫర్స్ ఏవైనా ఉంటే 450, 400 మ్యాక్సిమం. ఏదో స్క్రాచ్ అండ్ విన్ అని చెప్పేసి ఇచ్చారు, ఏదో కూపన్ అండ్ సంథింగ్. ఓకే, అంతే. ఇంకా మనం ఇంకా బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం కంటెంట్ ఏ విధంగా ఉందనేది. దీనికి సీల్ ఏం లేదు, డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. మీకు సేఫ్టీకి అయితే మొత్తం ప్యాక్ చేసి ఉన్నది, నో ప్రాబ్లం. అంతే, ఇంకా బాక్స్లో ఇంకేం లేవు. ఇక్కడ మనకి 2 AAA బ్యాటరీస్ వీళ్ళు ఇచ్చారు. ఇవి అయిపోయిన తర్వాత మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇది వారంటీ కార్డ్ అండ్ మాన్యువల్ ఇచ్చారనమాట, ఇన్స్ట్రక్షన్స్ గైడ్. ఇది పక్కన పెట్టేద్దాం. ఒక కవర్లో మనకి ఇది ఇచ్చారు. డిజైన్ చాలా బాగుంది నాకు ఇది. అంటే వేరే మోడల్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అప్రాక్సిమేట్లీ వీళ్ళు ఒక 10-15 మోడల్స్ వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయి. దాంట్లో నాకు నచ్చింది ఈ మోడల్ అనమాట. ఇక్కడ డిస్ప్లే ఉంది, డిస్ప్లే దీంట్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ లోగో ఉంది, అంతే. చాలా స్మూత్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇవి సెన్సర్స్ ఉన్నాయన్నమాట, 4 sides. ఇక్కడ మనకి ఇది యూనిట్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో కేజీలకి అండ్ పౌండ్స్కి యూనిట్ ఇక్కడ మీరు దీన్ని ప్రెస్ చేసి మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్యాటరీస్ మనం 2 వేసుకోవాలి, AAA బ్యాటరీస్ ఎంటీ ఉన్నాయి, అండ్ అందుకే వాళ్ళు ఇవి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి వార్నింగ్ కొన్ని ఇచ్చారు, నాన్ కమర్షియల్ యూజ్ ఓన్లీ అని చెప్పాడు. బయట మనము ఏదైనా పర్చేస్ చేస్తే మనం సెల్ చేయాలన్నా చేయకూడదు. బాక్స్ మీద ఏవి ఇచ్చారో ఇన్స్ట్రక్షన్స్ అవే ఇచ్చారు మ్యాక్సిమం. అండ్ ఇక్కడ వెయిట్ ఎర్రర్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ 400 grams మనకి తక్కువ ఎక్కువ ఉండొచ్చు అంట, వెయిట్ బట్టి. యాక్యురేట్గా అయితే ఉండదని చెప్పాడు. ఇక్కడ కేజీలా లేకపోతే పౌండ్సా ఏంటి యూనిట్స్ మనం ఇక్కడ దీన్ని ప్రెస్ చేసి మార్చుకోవచ్చు అనమాట. అదే వీళ్ళు ఇచ్చారు ఇక్కడ. ఇంకంతే. ఇంకా సో మనం ఒకసారి బ్యాటరీ చేసిన తర్వాత వెయిట్ చూద్దాం ఎంత యాక్యురేట్గా చూపిస్తుందో అని చెప్పేసి. ఈ ప్లాస్టిక్ క్వాలిటీ అంత అంటే ప్రీమియం ఏం లేదు. ఈ గ్లాస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మరి సెన్సార్లు ఏ విధంగా పనిచేస్తాయో తెలియదు, కానీ ఇదైతే కొంచెం
అంత స్ట్రాంగ్ ప్లాస్టిక్ లాగా అయితే ఏం లేదు. గ్లాస్ అయితే బాగానే ఉంది. అయినా మీకు సైడ్స్ కూడా ఎడ్జెస్ అంత స్మూత్గా ఉన్నాయన్నమాట. షార్ప్ ఏం లేవు. అంటే ఏదైనా గీసుకునే అవకాశం అలాగేం లేదనమాట. సో ఇంజురీ ఏమయ్యే అవకాశం లేదు. చాలా స్మూత్గా ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్లీ మీరు ఎగ్జాక్ట్లీ అంటే కింద పొందినట్టుగా సమాంతరంగా ఉండే ప్లాట్ఫామ్ పైన పెడితే మీకు యాక్యురసీ ఎక్కువ వస్తుందనమాట. సో అప్ అండ్ డౌన్లో పెడితే ఏంటంటే అంత యాక్యురేట్గా రాకపోవచ్చు మీకు మెజర్మెంట్స్ అనేవి. సో ఇది స్కిడ్ అవ్వకుండా ఒక సర్ఫేస్లో పెట్టండి. ఇక్కడ మీరు చూడొచ్చు వెయిట్ మనకి కేజీల్లో చూపిస్తూ ఉంది. దాంతోపాటు పక్కన మనకి రూమ్ టెంపరేచర్ చూపిస్తుంది. ఆ టాప్లో బ్యాటరీ లెవెల్ చూపిస్తూ ఉంది, ఎంత బ్యాటరీ ఉంది అని చెప్పేసి. మీరు ఇది ఇలా ఎక్కిన తర్వాత ఇలా వెయింగ్ స్కేల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఒక స్టేజ్ లాగానే స్టాప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా రీడింగ్ అనేది స్టాప్ అయిందంటే మనం దిగిపోవాలన్నమాట. ఇలా బ్లింక్ అయ్యి స్టాప్ అవుతుంది, అదే మన రీడింగ్ అనమాట. సో ఇది వెంటనే స్టాప్ అయిపోతుంది, కంప్లీట్ డిస్ప్లే అనేది ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎక్కువసేపు కూడా ఉండట్లేదు అనమాట. మరొక 5 సెకండ్స్ ఉంటే బెటర్. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. కొంచెం షార్ట్ అనిపించింది నాకు కాల్గా అయితే. సో నాది నెంబర్ 10 అది, బట్ అయినా కొంచెం పొట్టిగా ఉంది అనిపించింది నాకైతే. ఇదే బ్రాండ్ వేరేది తీసుకున్నాను, కొంచెం పెద్దగా ఉండేది. ఇది కొంచెం షార్ట్ అయిందేమో అనిపించింది. ఇంకొంచెం పెద్ద కాల్ ఉండే వాళ్ళు అయితే వాళ్ళకి సరిపోకపోవచ్చు మేబీ. సో అది చూసుకోండి.